లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి మనల్ని ధనవంతులను చెయ్యాలి అని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ సమాజంలో డబ్బు లేనిది ఎవ్వరు కూడా కీర్తి ప్రతిష్టలతో ఉండలేరు. డబ్బుతో కూడుకున్నటువంటిదే కీర్తి ప్రతిష్ట కూడా. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బు ఉంటుందో వారినే ఈ సమాజం గౌరవిస్తుంది. ఈ సమాజంలో వారికి ఎక్కువగా విలువను ఇస్తుంది. అలాంటి సమాజంలో డబ్బు సంపాదించిన వారికి విలువ, గౌరవం, కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుని సంపాదించడానికి ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు. కొంతమంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది చాలా సులువుగా వస్తుంది. మరికొంతమందికి మాత్రం ఫలితం అనేది అంత సులువుగా రాదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి మంచి ఫలితం చాలా త్వరగా లభిస్తుంది. అంటే వారు కష్టం తక్కువగా పడినప్పటికీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. కానీ మరికొంతమందికి లక్ష్మీదేవి కటాక్షం లేని వారికి ఎంత కష్టపడినప్పటికీ డబ్బు అనేది రాదు, ఫలితం అనేది ఉండదు, సంపాదించడానికి ఏ మార్గం కనిపించదు. మరి అలా జరుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని అర్థం. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే చేయవలసిన పనులేమిటి? అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు చేస్తే చాలు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు మొత్తం డబ్బుతో, ధనధాన్యాలతో నిండిపోతుంది. అమ్మవారు మనల్ని ఒక్కసారి అనుగ్రహించారు అంటే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. అయితే ఆడవారు ఉదయం లేవగానే చేసే కొన్ని పనులపైన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం, రాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైనటువంటిది ఉదయం చేసే పనులు, అలానే సాయంత్రం చేసే పనులు. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేస్తే చాలు. తప్పనిసరి అమ్మవారు ఇంట్లోకి వచ్చి మనల్ని ధనవంతులుగా మారుస్తారు. అయితే మరి ఉదయం ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని వేడుకుంటూ ఉంటాము. అమ్మవారికి ఎన్నో రకాల పూజలను కూడా చేస్తూ ఉంటాము. మన పూజలకి కూడా మంచి పుణ్య ఫలితం లభించాలి అంటే తప్పనిసరి చేయవలసిన పనులు ఇవే. అవి ఏమిటి అంటే, ఉదయం సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. అలా లేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం మనపైన ఉంటుంది. సహజంగా ఇది మన పెద్దవాళ్ళు ఏం చెబుతారు అంటే, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచినప్పుడు మనకు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది పడదు. కానీ సూర్యుడు ఉదయించాక నిద్రలేస్తే ఊరిలో ఉన్న వారందరి యొక్క శనీశ్వరుని చెడు దుష్ప్రభావాలు మనపైన పడతాయి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగదు. అందుకే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. అలానే ఉదయం ముగ్గును వేసి ఉంటాం కదా, మనం ప్రతిరోజు వాకిట్లో ముగ్గుని వేస్తూ ఉంటాం కదా. అలా ముగ్గుని వేసే సమయాల్లో ఆ ముగ్గు పిండిలో కొంచెం ఉప్పుని కలపండి. మామూలుగా దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పుని సన్నగా పొడిలా చేసి ఆ పొడిని ముగ్గుని వేసే దాంట్లో కలిపి ముగ్గుని వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనుల్లో ఇంకొకటి ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించడం, అలానే సంధ్యా దీపాన్ని వెలిగించడం. సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగిస్తే గనుక లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సాయంకాలాన భూలోక సంచారణ చేస్తుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు.
కాబట్టి మనకు అమ్మవారు ఇంట్లోకి వచ్చి సిరి సంపదల వర్షాన్ని కురిపించాలి అంటే ఖచ్చితంగా సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగించండి. ఇక అలా దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలానే రాత్రి పడుకునే ముందు ఇంట్లో వంటగదిలో ఉన్నటువంటి భోజనం తర్వాత ఉండే గిన్నెలను కడిగి వేయండి. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది. మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఏ స్త్రీ కూడా సాయంకాలాన నిద్రించకూడదు, అనవసరంగా కంటదడి పెట్టకూడదు, అసంతృప్తిగా ఉండరాదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. అలానే బద్ధకంగా లేజీగా ఎక్కడి పని అక్కడే వదిలేసి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయకుండా ఉంటారో ఆ స్త్రీ వెనుక జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం. ఏ స్త్రీ అయితే జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలతో ఉంటుందో ఆ స్త్రీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీదేవి నిలవాలి అంటే ముందు ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి. మరి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ముందుగా స్టవ్ వెలిగించే సమయంలో పాలను స్టవ్ మీద పెట్టి వెలిగించి ఇంట్లో దీపాన్ని వెలిగించడం చాలా శ్రేష్టం. అలానే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ బిజీ జీవితాల ప్రకారం ప్రతిరోజు స్నానం ఉదయాన్నే చేయలేకపోవచ్చు. కానీ ముందుగా నిద్రలేచాక బ్రష్ను వేసుకొని మిగతా అన్ని పనులను పూర్తి చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని వేద పండితులు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా బ్రష్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేయండి. అంతేకాదు మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి అన్నా ప్రతి శుక్ర అలానే మంగళవారాల్లో ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచండి. అలా చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లోకి వస్తాయి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. అంతేకాదు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలానే ఎవరికైనా దానం చేసే గుణం ఎక్కువగా ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని అంటారు పెద్దలు. అలా అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం ఇలా పేదవారికి ఏదైనా ఒకటి దానంగా ఇచ్చి వారి మనసుని తృప్తిపరిస్తే చాలు. లక్ష్మీదేవి ఖచ్చితంగా అలాంటి వారిని ఏదో ఒకరోజు ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.